హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ చెప్తున్నా, ఈ వీడియోలో స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూకి సంబంధించి స్పాయిలర్స్ ఉన్నాయి. బికాస్ ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసలు ఆ మూవీలో ఏం చూపించారు, ఎండింగ్ ఏంటి, పోస్ట్ క్రెడిట్ సీన్ మీనింగ్ ఏంటి. సో ఈ విషయాన్ని ఎప్పుడు లాగానే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు డిస్కస్ సంథింగ్ ఎల్స్. లైక్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంది దిస్ ఇస్ అ వెరీ యావరేజ్ మిడ్ మూవీ, దీంట్లో అసలు ఏముందని అంత చెప్తున్నారు, ఇవన్నీ అంటున్నారు. నాకు నిజంగా వీళ్ళందరూ ఎందుకు ఇలా అంటున్నారు అనేది అర్థం కాలేదు. బికాస్ మీరు కనుక మూవీ ట్రైలర్ చూస్తే దాంట్లో క్లియర్ గా ఏ క్యారెక్టర్స్ మనం ఈ మూవీలో చూడబోతున్నాము. అండ్ ఇన్ఫాక్ట్ ఆ ట్రైలర్ ని ఒకటి రెండు సార్లు ఇటు చూస్తే మూవీ ప్లాట్ కూడా ఓవరాల్ బేసిక్ గా అర్థమైపోద్ది. సో నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళాను. అండ్ నాకు తెలిసి ఆ విషయంలో మాత్రం దే డెలివర్డ్ పర్ఫెక్ట్లీ. అంటే లైక్ రియల్ స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ క్యారెక్టర్ ఆర్క్ ని వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారు. అంటే నో వే హోమ్ లో తనకు సంబంధించి ఒక చాలా పెద్ద విషయం జరుగుతుంది. అంటే లిటరలీ తన ఎవరో అందరూ మర్చిపోతారు. అంటే ఒక విత్ ఇన్ ఈస్ కంప్లీటెడ్ డేట్ తనకు సంబంధించిన రిలేషన్స్ అన్ని కూడా ఇంకా బ్రేక్ అయిపోయినాయి. సో ఆబ్వియస్లీ హీ విల్ గో త్రూ మెంటల్ స్ట్రెస్. అండ్ దాన్ని వాళ్ళు ఈ మూవీలో చాలా బాగా చూపించారు. లైక్ తన దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా 4 years అయినా కానీ తన ఫ్రెండ్స్ అండ్ అలాగే ఆంట్ మీద తను ఇంకా మిస్ అవుతున్నాడు. ఇంకా తనకు ఆ విషయాలు గుర్తొస్తుంది. అండ్ దాని నుంచి మూవ్ ఆన్ అవడానికి కూడా తను ఇంకెవరితో మాట్లాడట్లేదు. అంటే తను ఇంకా కొత్త రిలేషన్స్ ఏమి డెవలప్ చేసుకోవాలనుకోవట్లేదు. అందుకే దట్ ఈస్ ది రీజన్ వాటిని తను గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. దాని నుంచి బయటపడడానికి తను కంటిన్యూస్లీ పని చేసుకుంటూ వెళ్తున్నాడు. దాని మూలన ఇంకోవైపు బాడీ మీద స్ట్రెస్ అనేది పెరుగుతూ వెళ్ళింది. అండ్ మెంటలీ ఆల్సో ఇస్ కంప్లీట్లీ ఎఫ్డ్ అప్. అంటే ఒక డిప్రెషన్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. అండ్ వీటన్నిటిని తన బాడీ హ్యాండిల్ చేయలేకపోతుంది. దట్ ఈస్ ది రీజన్ కోపప్ చేయడానికి అది ఇంకా హార్మోన్స్ అవి రిలీజ్ చేసి ఓవరాల్ తన లోపల స్పైడర్-మ్యాన్ పవర్స్ అనేవి పెరిగినాయి. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ తాను వాటిని కూడా ఎక్సెప్ట్ చేయట్లేదు. వాటిలో కూడా తను ఎంతసేపు సప్రెస్ చేయాలనేది ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే లిటరలీ తన స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ ఏ లైఫ్ ఇష్టం లేదు. బట్ స్లోలీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి హీ రియలైజెస్ అండ్ లాస్ట్ వచ్చేసరికి హీ యాక్సెప్ట్స్ దట్ తను స్పైడర్ మ్యాన్ అండ్ పీటర్ పార్కర్ అని. అందుకే తాను ఆ ఫైట్ చేసేటప్పుడు ఆ డైలాగ్ కూడా చెప్తాడు, దట్ ఈస్ బోత్ స్పైడర్ మ్యాన్ అండ్ పీటర్ పార్కర్. సో మూవీలో ఇదే సేమ్ మార్క్ సేడిసింగ్ క్యారెక్టర్ కూడా గో త్రూ అవుతుంది. దట్ తను కూడా చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటది. సో దట్ ఈస్ ద రీజన్ తను ఏదైతే నేర్చుకున్నాడో ఆ విషయం తను సేడిసింగ్ క్యారెక్టర్ చెప్తాడు. ఆయన మూవీ క్లైమాక్స్ కొంచెం కొంచెం నార్మల్ గా తీసుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఈ ప్లాట్ తగ్గట్టు ఐ గెస్ దట్ వాస్ ది పర్ఫెక్ట్ ఆప్షన్. అంటే సేడిసింగ్ రియలైజ్ అవుతుంది దట్ తనలాగానే స్పైడర్ మ్యాన్ కూడా చాలా సఫర్ అయ్యాడు. బట్ ఫైనలీ తను వాటన్నిటిని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అండ్ ఇప్పుడు తను కూడా అదే చేయాలని తనకు అర్థమైంది. అండ్ ఇన్ఫాక్ట్ ప్రీవియస్లీ నోవే హోమ్ లో కూడా టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఈ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కి అదే చెప్తాడు, దట్ గ్రీన్ గాబ్లిన్ చంపితే నీకేమి రాదని చెప్పి. అండ్ అదే విషయం ఇప్పుడు తాను జీన్ గ్రేకి చెప్పాడు. అండ్ ఇక్కడ అన్నిటికంటే బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఇఫ్ యూ సీ పనిషర్ తో కూడా ఆల్మోస్ట్ ఇదే సేమ్ మార్క్. తను కూడా వాళ్ళ ఫ్యామిలీ డెత్ ని యాక్సెప్ట్ చేయడు. కంటిన్యూస్లీ దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ స్టిల్ హీస్ ఇన్ ట్రామా. అందుకే అందరిని చంపుకుంటూ వెళ్తాడు. బట్ ఫైనలీ వన్ లాస్ట్ కిల్ లో అప్పుడు తను రియలైజ్ అవుతాడు, ఇలా కాదు ఇక్కడ నుంచి బయటికి రావాలని. సో తను ఆల్రెడీ అక్కడ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి తను పీటర్ పార్కర్ కూడా చెప్తాడు, ఇదంతా కాదు, నువ్వు ఇక్కడ నుంచి బయటపడాలి, ఇలా నువ్వు ఆలోచించకూడదు, నువ్వు ఇంకా కొంతమందిని కలవాలి, నువ్వు ఇలా ఐసోలేట్ అయిపోకూడదని తను అందుకే పీటర్కి చెప్తా ఉంటాడు. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ సేమ్ ఆర్ట్ నుంచి బయటపడ్డాడు, తను పీటర్ పార్కర్కి చెప్పాడు, అదే పీటర్ సేడిసింగ్ కి చెప్తున్నాడు. అండ్ ఇంకా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సేమ్ పనీషర్ స్పైడర్ మ్యాన్ జీన్ గ్రే లాగానే హల్క్ కూడా సేమ్ సిమిలర్ ప్రాబ్లమే ఫేస్ చేస్తూ ఉంటాడు. లైక్ కంటిన్యూస్లీ తాను తన లోపల ఉన్న హల్క్ ని సప్రెస్ చేయాలనుకుంటాడు. సో ఇక్కడ వీళ్ళు చాలా అందంగా సేమ్ అదే ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్న 4 క్యారెక్టర్స్ ని ఒకే మూవీలో వాళ్ళు కవర్ చేయడానికి ట్రై చేశారు. సో దిస్ మూవీ ఇస్ మోర్ లైక్ సైకలాజికల్ పర్సనల్ లెవెల్లో ఆ ఫీలింగ్స్ వాటి గురించి చెప్తుంది. లైక్ డిప్రెషన్ నుంచి బయటపడాలి, యూ హావ్ టు మూవ్ ఆన్ అనేది. ఐ నో థండర్ బోల్ట్స్ లో కూడా వాళ్ళు ఇదే చెప్పారు. బట్ మీరు కనుక చూస్తే స్పైడర్ మ్యాన్ కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ కంటిన్యూస్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. లైక్ ఎంతసేపు తాను పీటర్ పార్కర్ అండ్ స్పైడర్ మ్యాన్ లైఫ్ లో బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ఆల్మోస్ట్ ఫెయిల్స్ ఎవ్రీ టైమ్. కానీ ఎలాగోలా తను దాని నుంచి బయటపడతాడు. అంటే కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ ఏదైతే ఎస్ఎన్ వైబ్ ఉంటుందో అది ఈ మూవీలో చాలా అందంగా క్యాప్చర్ చేశారు. సో దట్ ఈస్ ది రీజన్ ఐ వుడ్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ. నిజంగా హోమ్ కమింగ్ స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ దగ్గర నుంచి ఇక్కడికి తాను చాలా బాగా ఇవాల్వ్ అయ్యాడు. రైటింగ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్. ఇది కాకుండా కూడా మూవీలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. లైక్ ఇన్నాళ్ళు మార్వెల్ మిగతా సిరీస్ వాటన్నిటిలో ఎక్స్మెన్ అండ్ ఇలాగే మ్యూటేషన్ వీటి గురించి జస్ట్ ఒక రెఫరెన్స్ లాగా తీసుకొస్తా ఉన్నారు. బట్ ఫైనల్లీ నాకు తెలిసి ఈ మూవీలో వాళ్ళు ప్రాపర్ గా ఎక్స్మెన్ గురించి మాట్లాడారు. అండ్ ఆ పేరు మ్యూటేషన్ మ్యూటెంట్స్ దాని గురించి ఇంకా వాళ్ళు క్లియర్ గా చెప్పలేదు. దీంట్లో ఎంతసేపు జీన్ గ్రే అంటది, నేను చాలా స్పెషల్ ఏబుల్డ్ గా ఉన్నా కాబట్టి నా ఆత్మలు వీళ్ళు పడుతున్నారు అనేది. అండ్ ఓవరాల్ అసలు
మ్యూటెంట్స్ ప్రాబ్లమ్ ఆర్ ఎక్స్‌మెన్ ప్రాబ్లమే ఇది. దట్ ఎంతసేపు మనుషులు వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటారు. అండ్ అదే విషయం వాళ్ళకి అసలు నచ్చదు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ మూవీలో అన్నిటికంటే కీ విషయం వచ్చేసి స్పైడర్ మ్యాన్ తనకి తాను క్యూర్ చేసుకోవడానికి ఆ ప్రాసెస్‌లో తను ప్రాపర్‌గా ఎలా మ్యూటెంట్స్‌ని కంట్రోల్ చేయాలో ఆ డివైస్‌ని కనిపెడతాడు. ఇన్‌ఫాక్ట్ దాని గురించి యాక్చువల్లీ బ్రూస్ కూడా అంటాడు. యూనివర్సల్ డివైస్ క్రియేట్ చేస్తే చెడుకి యూజ్ చేస్తారని. సో క్లియర్‌గా ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఏదైతే తయారు చేసాడో అది ఆల్రెడీ ఆ డిస్ట్రక్షన్ వాళ్ళకి అర్థమైపోయింది. సో అదే టెక్నాలజీ వాళ్ళు రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు గనక ఎక్స్-మెన్ ఆర్ డెడ్‌పూల్ మూవీలో చూస్తే ఏదైతే కాలర్ వాళ్ళ పవర్స్‌ని ఆపేస్తదో ఓవరాల్ వాళ్ళు ఎంసీయూ యూనివర్స్‌లో కూడా ఆ కాలర్‌ని తయారు చేస్తారు. అండ్ ఐ కెన్ డెఫినెట్‌లీ సే ఈ డిస్ట్రక్షన్ వాళ్ళకి ఇంకా కొంతమంది ఎక్స్-మెన్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటది. సో అందుకే వాళ్ళు వాళ్ళందరిని కంట్రోల్ చేయడానికే ఆ కాలర్‌ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మనం ఎవరినైతే హెడ్ చూసామో యాక్చువల్‌గా తన కామిక్స్‌లో ఇలాగే మ్యూటెంట్స్ ఎగ్నిస్ట్‌గా ఫైట్ చేస్తా ఉంటాడు. అంటే తనకు కావాలనే మ్యూటెంట్‌కి ఎగ్నిస్ట్‌గా మాట్లాడుతా ఉంటాడు. జనాలందరిని ఎక్స్-మెన్‌కి ఎగ్నిస్ట్‌గా రెచ్చగొడతా ఉంటాడు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అటు ఇటుగా అదే క్యారెక్టర్ మనకు చూపించారు. సో ఇలా వీళ్ళు ఓన్లీ ఎక్స్-మెన్ ఆర్ మ్యూటెంట్స్ గురించి మాట్లాడటమే కాకుండా వాళ్ళని ఎలా సప్రెస్ చేయబోతున్నారు అండ్ ఏదైతే వార్ స్టార్ట్ అయ్యిద్దో దాని గురించి మనకు క్లియర్ పిక్చర్ అనేది ఇదే మూవీలో వాళ్ళు ఇచ్చేసారు. సో ఈ మూవీ లాస్ట్‌లో జీన్ గ్రే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ నుంచి మేబీ మ్యూటెంట్ సాగాని కంటిన్యూ చేసుకుంటా ఆ తర్వాత మోస్ట్‌లీ తను ప్రొఫెసర్ నెక్స్‌ని కలవచ్చు. అంటే బికాజ్ కామిక్స్‌లో ఆబ్వియస్లీ ఆ స్టోరీ ఆర్క్ అలాగే కంటిన్యూ అవుతది. అండ్ ఆ తర్వాత మనకు స్లోలీ ఇంకా ఫీనిక్స్ ఇవన్నీ చూపిస్తారేమో గాని బట్ ప్రస్తుతానికైతే జీన్ గ్రేని ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్తాం చూపించారు. అండ్ మోస్ట్‌లీ మళ్ళీ మనం తనని డూమ్స్‌డే ఆర్ సీక్రెట్ వార్స్‌లో చూడకపోవచ్చు. ఇదంతా అయిపోయాక సీక్రెట్ వార్స్‌లో ఏదైనా జరిగితేనే అప్పుడు మళ్ళీ మనం తనను చూస్తామేమో. అంతకు మించి మళ్ళీ వాళ్ళు కావాలని ఆ క్యారెక్టర్‌ని వాళ్ళు తీసుకురారు. దెన్ పనిషర్ విషయానికొస్తే ఆల్రెడీ లాస్ట్ కిల్‌లో తను రియలైజ్ అయ్యాడు. ఎంతసేపు ఎలా పడితే అలా చంపడం కాదు. మంచి కోసం ఫైట్ చేయాలనేది. బట్ స్టిల్ హి ఆల్వేస్ గోస్ ఆన్ ఎ హార్డ్ వే. ఇన్‌ఫాక్ట్ మూవీ మొత్తం కూడా తను కంటిన్యూయస్‌లీ అంటాడు. దట్ స్పైడర్ మ్యాన్ నీ స్టైల్ ఏదైతే ఉందో లైక్ తప్పు చేసిన వాళ్ళని కూడా జైల్‌లో పెడతం అనేది అంటే వాళ్ళని చంపేయకుండా వదిలేయటం అనేది అదసలు కరెక్ట్ కాదు. నువ్వు నా స్టైల్ ఫాలో అవ్వాలి. లైక్ ఖచ్చితంగా జనాల్ని చంపేయాలి గన్‌తో అని చెప్పి తను అంటానే ఉంటాడు. అండ్ అదే మనకి ఆ ట్యాంక్ సీక్వెన్స్, ఆ తర్వాత హల్క్ సీక్వెన్స్ వీటన్నిటిలో సింబలైజ్ చేస్తారు. అండ్ ఇన్‌ఫాక్ట్ లాస్ట్‌కి తన పాత్రలోనే ఆ బిల్డింగ్‌లో షూట్ చేస్తాడు. అండ్ అదే టైంలో స్పైడర్ మ్యాన్ జీన్ గ్రేని కాపాడడానికి ఆ బుల్లెట్ తను తీసుకుంటాడు. అండ్ అప్పుడు పనిషర్ ఫైనల్లీ రియలైజెస్ తను ఎంతసేపు గన్ పెట్టి కాల్చేయాల్సిందే అని ఏదైతే తను అంటా ఉన్నాడో అది కూడా కంప్లీట్‌లీ కరెక్ట్ కాదు. అంటే ఎంతసేపు హార్డ్ వేలో వెళ్లి జస్ట్ చంపుకుంటా వెళ్తే ఆన్సర్స్ ఉండవని అప్పుడు తను రియలైజ్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత తను వెంటనే స్పైడర్ మ్యాన్ పట్టుకొని హాస్పిటల్‌కి వెళ్ళాడు చూడండి. సో అది కామిక్స్‌లో వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్యానెల్ ఆర్ ఐకానిక్ ఇమేజ్ అది. సో ఇలా పనిషర్ ఆర్క్‌ని ఇంకా వాళ్ళు ఈ మూవీలో గ్రో చేశారు. దట్ వాస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం మాక్సిమం తను మిడ్‌నైట్ సన్స్ ఆ వైపుకి తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ తను ఈ వేలో ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇదంతా కాకపోయినా నాకు నిజంగా స్పైడర్ మ్యాన్, పనిషర్ మళ్ళీ ఇంటరాక్ట్ అయితే చూడాలని ఉంది. లైక్ వాళ్ళిద్దరి కాంబో చాలా బాగుంది కాబట్టి. అండ్ దెన్ హల్క్ విషయానికొస్తే యాస్ ఐ ఆల్రెడీ సెడ్ తను కూడా ఫస్ట్ నుంచే తన లోపల ఉన్న హల్క్ పర్సనాలిటీని సప్రెస్ చేయాలనుకుంటాడు. బట్ ఫైనల్లీ ఈ మూవీలో ఆ పర్సనాలిటీ బయటకొస్తది. అండ్ దట్ ఈస్ ద రీజన్ కంటిన్యూస్‌లీ డిస్ట్రక్షన్ చేసుకుంటా వెళ్ళిపోతాడు. బట్ ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ ఐయామ్ యువర్ ఫ్రెండ్ అంటాడో ఒక సెకండ్‌కి హల్క్ ఆగిపోతాడు. బికాజ్ యాక్చువల్ కామిక్స్‌లో కూడా అందరూ స్పైడర్ మ్యాన్ గురించి ఇలాగే మర్చిపోయినప్పుడు స్టిల్ ఇంకా హల్క్‌కి స్పైడర్ మ్యాన్ తన ఫ్రెండ్ అనేది గుర్తుంటది. అండ్ అదే విషయం మనం ఇక్కడ చూడొచ్చు. దాంతో తను వెనక్కి వెళ్లి కింద పడిపోతాడు. అండ్ ఆ తర్వాత కూడా కంటిన్యూస్‌లీ బ్రూస్ అడుగుతానే ఉంటాడు. దట్ నేను ఇంకెవరినైనా హార్మ్ చేశానా? ఆర్ నాకు నేను హార్మ్ చేసుకున్నానా అని. బికాజ్ తన మెయిన్ మోటివ్ హల్క్ మూలాన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకూడదనేది. సో ఇక్కడ తనని అలా తీసుకెళ్తున్నారు. అండ్ షీ హల్క్‌లో చూస్తే స్కార్ తన కొడుకెళ్ళి తిరిగొచ్చాడు. ఇక్కడ నుంచి హల్క్ క్యారెక్టర్ ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్ అయిన విషయం. బికాజ్ డూమ్స్‌డేలో ఎక్కడ హల్క్ ఉన్నట్టు మనకు చూపియట్లేదు. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ రూసో బ్రదర్సే హల్క్‌ని ఇలా డౌన్ గ్రేడ్ చేసేసారు. సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ హల్క్‌ని మళ్ళీ ఆ ఫార్మ్‌లోకి తీసుకురావాలనేది. సో వాట్ ఐ ఫీల్ ఈస్ వాళ్ళు ఖచ్చితంగా థార్ లాగానే ఏదైనా హల్క్‌కి ఒక ప్రాపర్ సెటప్ అనేది చేస్తారనేదే నా ఫీలింగ్. మరి చూడాలి అది ఎంతవరకు నిజమయ్యిద్దనేది. అండ్ మూవీలో సర్ప్రైజింగ్‌లీ ఎలినా కూడా ఉంది. అండ్ ఇప్పుడు తను న్యూ అవెంజర్. సో కానీ వాళ్ళు అలా వర్క్ చేయట్లేదు అనుకుంటా. బికాజ్ తను ఎంతసేపు అంటది నేను ఇలా చిన్న చిన్న విషయాలు పట్టించుకోను. వి సీ బిగ్ పొటాటోస్. అంటే నిజంగా హల్క్ అంత డిస్ట్రక్షన్ చేసాడు. పనిషర్, స్పైడర్ మ్యాన్ ఇలా పెద్ద గోల జరుగుతున్నా కానీ వాళ్ళు కావాలని ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బికాజ్ వాళ్ళ మోటివ్ ఏదైనా పెద్దగా జరిగితే ఇన్వాల్వ్ అవ్వాలని. అండ్ అలా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటేనే అందుకే ఏమో డైరెక్ట్‌గా ఫెంటాస్టిక్ ఫోర్ వచ్చి తర్వాత డూమ్స్‌డేలో వాళ్ళు కలుస్తారు. ఇంకా నిజంగా అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది బిగ్ పొటాటో. దెన్ కమింగ్ టు పోస్ట్ క్రెడిట్ సీన్ దాని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్పైడీ ట్రాకర్ చూపిస్తారు. అంటే మూవీలో మనకు చెప్తారు నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి స్పైడీ ట్రాకర్ క్రియేట్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ మనకి అదే స్పైడీ ట్రాకర్‌ని చూపిస్తారు. మరి కంటిన్యూయస్‌గా స్పైడీ ట్రాకర్ అంటా ఉంటది లొకేషన్ అన్‌నోన్ అంటే స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడో తెలియట్లేదని.
సో అలా మనకి పాన్ అవుట్ చేస్తా తీసుకువెళ్తున్నప్పుడు చిన్న గ్లిచర్లు చూపిస్తారు. ఆ తర్వాత ఎక్కడో స్పేస్ లో న్యూ సైటింగ్ స్పాటెడ్, లొకేషన్ ఫౌండ్ అని అంటారు. ఇలా వీళ్ళు చాలా ర్యాండమ్ గా దాన్ని చాలా స్ట్రేంజ్ ప్లేస్ లో తీసుకొచ్చి ఆపేశారు. దాని వల్ల దీనికి సంబంధించి మనం చాలా థింగ్స్ అనుకోవచ్చు. లైక్ ఒకటి వచ్చేసి అలా పాన్ అవుతున్నప్పుడు మధ్యలో గ్లిచ్ చూడొచ్చు. అంటే డెఫినెట్లీ ఇది మల్టీవర్సే. బికాజ్ ఒకవేళ స్పేస్ లో తీసుకెళ్లాలంటే అలా ప్లేన్ గా తీసుకెళ్లొచ్చు. బట్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు గ్లిచ్ ఇన్వాల్వ్ చేశారో ఖచ్చితంగా ఇక్కడ మనం స్పైడర్వర్స్ మూవీస్ వాటిలో ఇట్లా చూడొచ్చు. చిన్న గ్లిచ్ అనేది ఉంటది. సో ఇక్కడ కూడా మనం అదే గ్లిచ్ అనేది చూసాము. అంటే ఇప్పుడు టామ్ అండ్ స్పైడర్ మ్యాన్ వేరే యూనివర్స్ కి వెళ్ళాడా? ఆర్ ఎల్స్ వీళ్ళు ఇలా ఎతుక్కుంటా వేరే యూనివర్స్ లో ఉన్న స్పైడర్ మ్యాన్ వెతికారా అనేది ఇక్కడ ఒక డౌట్. లైక్ టామ్ అండ్ స్పైడర్ మ్యాన్ కనపడకపోతే ఇది వెతుక్కుంటా మేబీ వేరే యూనివర్స్ లో ఉన్న ఆండ్రూ గార్ఫీల్డ్ ఆర్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ని ఎతికిందా అనేది. బికాస్ రూమర్స్ ప్రకారం ఇన్ఫాక్ట్ డూమ్ స్టే లో మనం టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ చూడొచ్చు. సో ఇక్కడ మనకి అలాంటి హింట్ ఇచ్చారా? ఆర్ డైరెక్ట్ గా దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళు సీక్రెట్ వార్స్ కనెక్ట్ చేస్తారా అనేది చూడాలి. బికాస్ యాక్చువల్లీ సీక్రెట్ వార్స్ లోనే అంటే ఎప్పుడైతే డూమ్ స్టే లాస్ట్ లో అంటే కామిక్స్ ప్రకారం డూమ్ స్టే ఎప్పుడైతే జరుగుతుందో దాంతో డూమ్ మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతే ఒక కొత్త ప్లానెట్ క్రియేట్ చేసి అక్కడ సూపర్ హీరోస్ అందరిని పెడతాడు. అండ్ అదే సీక్రెట్ వార్స్ లో కామిక్స్ లో ఫర్ ది ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్ కి బ్లాక్ సూట్ అనేది దొరుకుతుంది. అంటే తనకి ఒక సింబియోట్ కనపడుతుంది. దాని ద్వారా తన బ్లాక్ సూట్ వచ్చింది. అండ్ దెన్ లేటర్ హీ రియలైజెస్ ఆ బ్లాక్ విషయం యాక్చువల్లీ వెనమ్ అని. సో అలా స్పైడర్ మ్యాన్ కి కామిక్స్ లో ఫర్ ది ఫస్ట్ టైం బ్లాక్ ఆర్ వెనమ్ దొరుకుతుంది. సో అలా వాళ్ళు దీన్ని డైరెక్ట్ గా సీక్రెట్ ఫోర్స్ కనెక్ట్ చేయడానికి కూడా మంచి పాసిబిలిటీ ఉంది. బికాస్ అక్కడే తనకి వెనమ్ దొరుకుతుంది కాబట్టి ఫైనలీ వాళ్ళు ఇలా దీన్ని యూజ్ చేసి టామ్ అండ్ స్పైడర్ మ్యాన్ కి వెనమ్ తో కనెక్షన్ అని చూపించవచ్చు. అండ్ నిజంగా అసలు వాళ్ళు ఇంకా మంచి పోస్ట్ క్రెడిట్స్ సీన్ పెట్టాల్సింది. బికాస్ నెక్స్ట్ వచ్చే డూమ్ స్టే కాబట్టి దానికి సంబంధించి హైప్ లేపడానికి ఖచ్చితంగా ఏదైనా మంచిది పెట్టాల్సింది. బట్ ఎనీవేస్ లెటెస్ట్ సీ డూమ్ స్టే లో స్పైడర్ మ్యాన్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. అంటే ప్రాపర్ గా స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అన్నారు కానీ డూమ్ స్టే లో రాయలేదు కాబట్టి ఖచ్చితంగా మోస్ట్లీ సీక్రెట్ వార్స్ లోనే స్పైడర్ మ్యాన్ తెచ్చే ప్లాన్ ఉంది అనుకుంటా. సో మరి దీని మీద మీ థాట్స్ ఏంటో చెప్పండి. ఇంకా ఓవరాల్ నాకు తెలిసి మూవీకి సంబంధించి అన్ని విషయాలు కవర్ చేశాను. స్టిల్ మీ థాట్స్ ఏంటి? అసలు మూవీ మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చకపోతే ఎందుకు మీకు నచ్చలేదు? ఆర్ నచ్చితే ఏం నచ్చింది? లైక్ అన్ని విషయాలు ప్లీజ్ కమెంట్స్ లో డిస్కస్ చేద్దాము. అండ్ ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.